ఈ మధ్యకాలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించిన ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారంటూ కూడా కొన్ని మీడియా సంస్థల్లో మనం కథలు విన్నాం. పాలమూరులో ఇదే అంశాన్ని తీసుకొని గులాబీ శ్రేణులు అయితే రెచ్చిపోతున్న పరిస్థితి మనం రోజు చూస్తున్నాం. దీనికి సంబంధించి జితేందర్ రెడ్డి, డీకే అరుణ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు పోలీసులు. మరోపక్క తెలంగాణలో కారుకు నిజంగానే కమల టెన్షన్ పట్టుకున్నట్టు అనిపిస్తోంది. గులాబీలకు గుబులు పుట్టిస్తున్నారు జితేందర్ రెడ్డి టార్గెట్ గానే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. జితేందర్ రెడ్డిని బద్నాం చేసేలా గులాబీ స్కెచ్ వేస్తోందంటూ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ టోటల్ ప్లాన్ చూస్తే గనక ఢిల్లీలో జితేందర్ రెడ్డి డ్రైవర్ దాపాని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. జితేందర్ రెడ్డి పిఏ రాజుకు కూడా నోటీసులు అంటించారు. సోమవారం విచారణకు హాజరు కానున్నారు రాజు. సంబంధం లేని కేసులో అరెస్టుల పర్వం అయితే కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కమలానికి నిజంగానే కొండంత బలాన్నిచ్చారు జితేందర్ రెడ్డి వ్యూహాలు. గులాబీ దళాన్ని ఛాలెంజ్ తో ఢీకొట్టారు జితేందర్ రెడ్డి వ్యూహం ముందు టీఆర్ఎస్ చిత్తయింది. అది మనం చూసాము లైవ్ లో బై ఎలక్షన్స్ ద్వారా. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది విమర్శకులు చెబుతున్న పరిస్థితి. దమ్ముంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అంటూ కూడా ఇప్పటికే జితేందర్ రెడ్డి తెలంగాణ సీఎం కు సవాల్ విసిరారు. తప్పు చేసి ఉంటే జైలుకెళ్లేందుకు నేను సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కుట్ర ఎవరిదో బయటకు వస్తుంది కదా అంటూ కూడా, ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ వేస్తే గనక కుట్ర ఎవరు చేస్తారో బయటకు వస్తుంది కదా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి గారు ఫిర్యాదు చేయలేదు, మరోపక్క మంత్రి అనుచరులు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ కేసులు నమోదయ్యాయి, అరెస్టులు జరిగాయి. సిబిఎం మీద నమ్మకం లేకుంటే రిటైర్డ్ జడ్జిని పెట్టి విచారించండి అంటూ కూడా జితేందర్ రెడ్డి చెప్పారు. మంత్రిని చంపాలని అసలు ఎవరు అనుకుంటారు? అమరేందర్ రాజు, మున్నూరు రవి టీఆర్ఎస్ లీడర్లే. అంటే ఈ మున్నూరు రవి, అమరేందర్ రాజు ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు ఈ ప్లాన్ కి సంబంధించి. వాళ్ళు చూసుకుంటే గనక వాళ్ళు టీఆర్ఎస్ లీడర్లే. సీఎం స్క్రిప్ట్ ను నిజంగానే సిపి స్టీఫెన్ రవీంద్ర చదివారా అంటూ కూడా కొంతమంది విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డిబేట్ అయితే కొనసాగిద్దాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయరామారావు గారు, మాజీ మంత్రి అండ్ బీజేపీ నేత. నమస్తే అండి. అండ్ అలాగే హైకోర్టు న్యాయవాది గోశాల శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే గోశాల శ్రీనివాస్ గారు. నమస్తే. ఎస్ గోశాల శ్రీనివాస్ గారు, మీరేం చెబుతారు? మంత్రి హత్యకు సంబంధించి ఒక ప్లాన్ అయితే పోలీసులు భగ్నం చేశారు. కానీ అందులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎవరైతే అమరేందర్ రాజు అండ్ మున్నూరు రవి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా ఇంకా నలుగురు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు. కానీ ప్రధానంగా వీళ్ళ పేర్లు చూసుకుంటే కనుక వీళ్ళు టీఆర్ఎస్ లీడర్లే. కానీ ఇటు చూసుకుంటే గనక మెయిన్ గా జితేందర్ రెడ్డి అండ్ అలాగే డీకే అరుణ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి బీజేపీ లీడర్లకు సంబంధించి. మీకేమనిపిస్తోంది ఈ ప్లాన్ కి సంబంధించి? అసలు మీరు చెప్తున్నారు పోలీసులు భగ్నం చేశారు హత్య కుట్రని అని. రెండు ఇక్కడ ఒక భ్రమ, అంటే మనం ఏమంటే ఇల్యూజన్ లో ఉన్నాము అన్నది మనకి ఒక గత 4-3 రోజులుగా చర్చల్లో కానీ, లేదా శోధన అంటే మనంతా పరిశీలిస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఒక హత్యకి కుట్ర జరిగింది. కుట్ర జరుగుతున్నప్పుడు ఆ ప్లాన్ ఏదో ఏజెంట్ చేశారు. ఆ కుట్రలో భాగాన్ని కొంత లీక్ అయ్యింది. లీక్ అయితే మేము పోలీసులు భగ్నం చేశారు అంటున్నారు. కుట్ర జరిపింది ఎవరు? కుట్ర ఎవరి మీద జరిపారు? కుట్ర జరిపిన ఆ విధంగా ఎవరైతే కుట్రలో ప్రధాన పాత్రధారులు ఉన్నారో వాళ్ళు, లేదా ఎవరి మీద కుట్ర జరిగిందని భావిస్తున్నామో అతను ఎప్పుడైనా గతంలో నా మీద ఈ కుట్ర జరుగుతుంది, నా ప్రాణానికి ముప్పు ఉంది, నా ప్రాణానికి హాని ఉంది, నాకు కాస్త రక్షణ కావాలని పోలీసులు ఎప్పుడైనా తెలియజేశారా? కంప్లైంట్ ఇచ్చారా? ఆయన ప్రజానాయకుడు కదా, ప్రజానాయకుడు ప్రజల్లో ఉంటున్నారు. ఒక ప్రజానాయకుడే కాదు, ఒక సామాన్యమైన పౌరుడు కాదు శ్రీనివాస్ గౌడ్ గారు. సాధారణమైన వ్యక్తి మీద కుట్ర జరిగితే ఇంత చర్చ జరపము, నేను రాను, మా డాక్టర్ విజయరామారావు కూడా రారు. ఎందుకంటే సాధారణ వ్యక్తులు కోర్టులో తేలుతున్నాయి కాబట్టి ఇక్కడ రాజ్యాంగం ఇక్కడ ప్రధానంగా భూమిక పోషిస్తోంది. అంటే రాజ్యాంగమైన పదవిలో ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎక్కువ ఆయన దగ్గర నుంచి బాధ్యతను ఎక్స్పెక్ట్ చేస్తారు, వారి దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రివర్గంలో ఉన్న మంత్రి ప్రధాన వ్యక్తులు కాబట్టి కాబట్టి నిజాలు నిగ్గులు చేల్చుకోవడాలంటే కేవలం ఊహాజనితమైన విషయాల మీద కేసులు బనాయించుకుంటూ వెళ్తే ప్రజలు దీంట్లో ఎంత నిజం ఉంది అని చెప్పి ఆలోచించుకుంటాడానికి లాజికల్ గా, తార్కికంగా ఆలోచిస్తారు, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ప్రధానమైన విషయం ఒకటి గ్రహించవలసి ఉంటుంది. శ్రీనివాస్ గారికి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? అటువంటి శత్రువులు ఉన్నట్టుగా ఎప్పుడైనా తెలియజేశారా?
అలా తెలియజేస్తే ఆయన అనుమానించిన వ్యక్తుల పేర్లు ఏమైనా తెలియజేశారా? అలా తెలియచేయకుండా ఈవేళ ఉన్నట్టుండి ఆయన మీద ఒక హత్యా ప్రయత్నం జరుగుతోంది, కుట్ర జరుగుతోంది. ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇది ఒక కథగానే జనానికి అనిపిస్తుంది. నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, ఏదైనా సరే ప్రధాన అంశాల్ని ఏ కేసుకైనా ప్రధాన అంశాలు పేలవంగా ఉండకూడదు. మూలమైన అంశాలు ఇవి, ప్రధాన అంశాలు మూలంగా ఉన్న అంశాల్లో బలంగా ఉండాలి. అంతేగాని దీంట్లో ఏది పద్ధతి లేదు, అనుమానాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రధాన కేసు కన్నా ఈ కేసుల మీద ఆపాదింపబడినటువంటి నేరాలు లేదా ఈ పోలీసుల కథనాల్లో అనుమానాలు ఎక్కువ వచ్చాయనుకోండి, అసలు కేసు కంచికెళ్తుంది. ఈ కేసులో ప్రధానంగా కుట్ర, ఇదేదో కుట్ర, హత్యా కుట్ర అని చెప్పబడుతున్న ఈ కుట్ర అని చెప్పి ప్రజలు భావిస్తారు, మేధావులు భావిస్తారు, ఆలోచన పనులు భావిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రతిపక్షం ఉంటుంది కదండి, వైరపక్షం దీని మీద కోడిగుడ్డు మీద వెంటికి లాగినట్టు లాగి పడేస్తారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి అధికార పక్షంలో మంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసి ఉంటుంది. పోలీసులు మరి కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఒక సామాన్యుడు పట్టించుకోలే ఈ వ్యవహారంలో అనుకుని వ్యవహరిస్తే శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్పండి, ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించిన అనుచరులు కానివ్వండి, వీళ్ళను చంపేందుకే కుట్ర ప్లాన్ ని భగ్నం చేశారు పోలీసులు. కానీ వీళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు బయటకు వచ్చి. కానీ అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతోంది. మెయిన్ గా బీజేపీ నేతలను ఎక్కువగా అనుమానిస్తున్నారు, వాళ్ళ మీదే పోలీసులు పడుతున్నారు. దీనికి సంబంధించి నిజంగానే ఒక రకంగా సమగ్ర విచారణ పోలీసులు చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? పోలీసులు సమగ్ర విచారణ జరిపిస్తే వారు ఇచ్చినట్టు, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో వాళ్ళు తెలియజేసినట్టు అనేకటువంటి దాన్ని అంటారు ప్రకటనల్లో లేదా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో తప్పులు తడకలు ఎందుకు వస్తాయండి? వాళ్ళు విచారణ బాగా చేసి, దర్యాప్తు బాగా చేసి, చాలా కూలంకషంగా లోతుల్లోకి వెళ్ళి అసలు ఎవరికి కూడా ఆక్షేపించడానికి అవకాశం లేకుండా పకడ్బందీగా విచారణ జరిపినటువంటి చాలా, అందులో మంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇది అందులో చాలా మందికి ప్రాణాల మీద ముప్పు వచ్చేటువంటి విషయంలో తేలికపాటిగా ఎవరో చెప్తే, ఎవరి యొక్క మాటలు విని ఎవరో ప్రోత్సహిస్తే ప్రోద్బలంతో ఇన్స్ట్రక్షన్స్, సంబడీస్ ఇన్స్ట్రక్షన్స్, ఇది వేగ్ ఇన్స్ట్రక్షన్స్ తో కేసు కట్టేసినట్టుగా చక్కగా కనపడుతోంది. నేను లోతుల్లోకి వెళ్ళి కొంచెం మాట్లాడడానికి కాస్త ఎందుకు ఇబ్బంది పడుతున్నానో చెప్తాను, ఇది అందరికీ తెలియాలి. ఇది ఇక్కడ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న కేసులో లోపాలను ఎత్తి చూపిస్తే ఈ ప్రాసిక్యూషన్ సరిదిద్దేసుకుంటుందండి, బాగా సరిదిద్దేసుకుంటుంది. తప్పుల్ని ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులో తప్పుల్ని బయటకు ఎక్కి చూపించిన కొద్దీ ప్రాసిక్యూషన్ కి చాలా ప్రయోజనం వస్తుంది. అంటే ప్రాసిక్యూషన్ చేసిన తప్పులు ఇప్పటికే మీరు చాలా డిబేట్ లో అన్ని బాగా బయట పెట్టారు. ఇంకా లోపలికి చాలా ఉన్నాయి బయట పెట్టవలసినవి. అది ప్రాసిక్యూషన్ లపోనాస్ అంటాం. అంచేతే ఎవరైతే ప్రజాప్రతినిధులు బీజేపీ నాయకులు ఎవరున్నారో, జితేందర్ రెడ్డి కానీ, డికే అరుణ గారు కానీ, లేదా బాధ్యత ఉన్నండి ఇప్పుడు మనం డిబేట్ లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గారు, వారు కూడా దీని మీద ఆక్షేపణ చేసి దీన్ని సమగ్ర విచారణ జరిపించండి. ఈ కుట్ర కేసులో ఉన్న ఈ కుట్ర కేసును తయారు చేసిన కథను నడిపించడానికి, కథను తయారు చేసిన దాంట్లో ఒక కుట్ర ఉంది. ఈ కుట్ర బయటపడాలి, అసలైన కుట్ర బయటపడాలని చెప్పి డిమాండ్ ఉంటుంది. మీరు అన్నారు ఇక్కడ జితేందర్ రెడ్డి గారు, డికే అరుణ గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అని సామెత ఉండేది మనకి. ఇక్కడ ఆయనకున్న శత్రుత్వం ఉంది, ఆయనకి చాలా తగాదాలు ఉన్నాయి, ఆయనకి పేచీలు ఉన్నాయి అనే విషయం తెలుస్తోంది. రెండోది ఆయనకి కాస్తే భద్రత కల్పించాలంటే ప్రభుత్వం భద్రత కల్పించవచ్చు, దొంగ కేసు ఒకటి సృష్టించక్కర్లేదు. అంచేత ఆ విధమైన వెసులుబాటు ప్రభుత్వం ఉంది. ఆ మంత్రి గారి మీద కుట్ర చేశారు, హత్య కుట్రను చేస్తూ ఎవరిని దీంట్లో ఇరికించారు? డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా టిఆర్ఎస్ మీద తదేకంగా పోరాడుతూ ప్రజల మధ్యకు వెళ్లి పార్టీని ఎండగడుతూ, పార్టీ యొక్క విధానాలను ఎండగడుతూ, వారి యొక్క నాయకుల యొక్క తత్వాన్ని, వాళ్ళ యొక్క విధానాన్ని ఎండగడుతూ ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు ఈ కేసులు ఇరికించడం అనే ప్రధాన ఉద్దేశం ప్రజలందరికీ తెలుస్తోంది. అటు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలి, ఇంచేత ఇక్కడేమో ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు డిఫెన్స్ లో పడిపోతున్నారో గత ఏడాది నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణ నుంచి ఆయన మీద ఇంకెవరు ఆరోపణ చేయకుండా, ఆయన అఫిడవిట్ విషయాలు కానీ, మిగతా విషయాలు కానీ ఇంకెవరు ఆయన జోలికి రాకుండా చేయాలి. ఈ కేసులు
ఎవరిని టార్గెట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి మైనస్ చేయొచ్చు, లేదా వాళ్ళని ఆ వ్యక్తుల్ని కట్టడి చేయొచ్చు అనుకుని ఇదేదో ఎత్తుగడగా ఉన్నట్టుగా ఈ విషయాలన్నీ భారతీయ జనతా పార్టీ ఎస్ నాయకులు ఎస్ మాట్లాడతారు. రైట్. నేను అబ్జర్వ్ చేశాను ఒక విశ్లేషకుడుగా, అది నా భావన. ఎస్ అంటే ఇప్పుడు ఎస్ ఎస్ విజయ రామారావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ రామారావు గారు, మీకేమనిపిస్తోంది? నిజంగానే బీజేపీ నాయకులను ఒక రకంగా టార్గెట్ చేసి ఇలా ఒక హత్య ప్లాన్, ఒక హత్య కుట్ర చేసి దానికి సంబంధించి నిజంగానే ముఖ్యమైన వ్యక్తులు, ఇప్పుడు డీకే అరుణ గారిని చూసుకుంటే కూడా ఆవిడ కూడా మంచిగా పార్టీలో మూవ్ అవుతున్న పర్సన్, అండ్ మరోపక్క జితేందర్ రెడ్డి గారు కూడా మాజీ ఎంపీ, అండ్ అలాగే ఆయన వ్యూహాలు ఎప్పటికప్పుడుకి కూడా నిజంగానే కేసీఆర్ కి తూట్లు పొడుచుకుంటున్నాయని అనుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఇద్దరు కూడా ముఖ్యమైన పర్సన్స్ బీజేపీ నేతలు, వాళ్ళని ఇలా ఇరికించడం ఏ విధంగా చూడాలంటారు? అండ్ మరోపక్క జితేందర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఎంక్వైరీ వేయించండి, తప్పు చేస్తే జైలుకెళ్లేందుకు సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజంగానే కుట్ర ఎవరిదో బయటకు వస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు దాని గురించి మాట్లాడకుండా కేవలం హత్య కుట్రకు సంబంధించి వీళ్ళని శిక్షించాలి అని మాత్రమే అనడాన్ని మీరు ఎలా చూస్తారు విజయరామారావు గారు? ఇప్పుడు చూడమ్మా, ఇందులో ఈ ఈ సంఘటన, ఈ ఇన్సిడెంట్ అంతా, ఈ ఈవెంట్ అంతా ఒక పిల్లలకు కథలు అల్లి పిల్లల కొరకు చిన్న కథలు చెప్పే విధంగా పోలీసులు మరి వారి అనుచరులు ఈ నాటకాన్ని, దీన్ని పూర్తి స్థాయిలో రచించినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు, మన మేడం గారు, ఈ మంత్రి గారు, వీళ్ళందరూ కూడా మహబూబ్నగర్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు. ఇప్పుడు ఆయన మంత్రి గారు. అసలు విషయం ఏమంటే, తెలంగాణ వ్యాప్తంగా అధికారంలో ఉన్న రాష్ట్ర శాసనసభ్యుల పట్ల ప్రజాక్షేత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉంది. ఎవరికి కూడా ప్రజల మన్ననలు పొందలేకపోయిన అభ్యర్థులే మెజారిటీ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో. ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, అందులో ముఖ్యమంత్రి ప్రీపోన్ చేస్తానంటున్నారు. ఇవన్నీ చూసి బెంబేలు ఎత్తుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇట్లుంటే అందులో మహబూబ్నగర్లో ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి పరిస్థితి నిజంగా జిల్లా వ్యాప్తంగా మరి ఈయన కొరకరాని కొయ్యగా, గతంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వ్యవహరించని తీరుగా ప్రజలను అరాచకంగా అణగదొక్కడంలో ఆయన ఘనమైన శక్తియుక్తులు ప్రదర్శించిన వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల యంత్రాంగాన్ని, లేదా కలెక్టరు, రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని, ఇతరుల అనేక డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రత్యర్థులను, ప్రతిపక్ష పార్టీల నాయకుల అడ్రస్ లేకుండా తానే రేపు మహబూబ్నగర్లో ఒక తన స్థానాన్ని ప్రతిష్ట చేసుకునేందుకు, పదిలం చేసుకునేందుకు ఈ జితేందర్ రెడ్డి అడ్డొస్తాడా, ఆ అరుణ గారు అడ్డొస్తారా, ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారా, వీళ్ళను ఎట్లా ఆట కట్టించాలి, వీళ్ళని ఎట్లా మరి వాళ్ళకు కంచెలాగా వాళ్ళు కదలకుండా చేయాలనే దురాలోచనతోటి పోలీసులు, మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు పన్నిన పక్క కుట్ర ఇది, కుతంత్రం. అందులో నిజంగా ఆశ్చర్యపడవలసిన అంశము, ఒక కమిషనరు, పోలీసు ఉన్నతాధికారి మరి వారు కూడా దీనిలో భాగస్వామి. వారు చెప్పేటి ఆ ఎఫ్ఐఆర్, వారు చెప్పినటువంటి ప్రెస్ రిపోర్ట్లో వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే ఇదంతా ఊహాజనితంగా, కట్టుకథలాగా, ఫ్యాబ్రికేటర్ లాగా, మరి మామూలు మనిషికి కూడా, మామూలు సాధారణ పౌరుని కూడా వారు చెప్పిన కథ నమ్మశక్యంగా లేని విధంగా మనకు అందరూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజమే, మా జితేందర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు. వారికి ఢిల్లీలో మరి నిజంగా అక్కడ రెసిడెన్సీ ఉంది, ఆయనకు ఇల్లు ఉంది. ఆ స్థావరం, ఆ ఇంటిలో వారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, లేదా మహబూబ్నగర్ జిల్లా నుంచి, లేదా బీజేపీ పార్టీ నుంచి ప్రముఖులు ఎవరైనా మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ అకామిడేషన్ కావాలి. ఢిల్లీలో పోగానే అకామిడేషన్ దొరకడం కష్టంగా ఉంటుంది. మరి ఎంపీ గారి ఇల్లు కాబట్టి అందులో కొంత మరి అకామిడేషన్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈయనకు నిరంతరంగా అడుగుతారు. ఈయన ఉదారంగా ఇస్తుంటాడు అందరికి. అందులో భాగంగా ఎవరెవరో మున్నూరు రవిలో ఇంకెవరో మరి ఎవరు పోయి అక్కడ ఉన్నారో
ఈ అమరేందర్ వీళ్ళు పోయి ఉన్నారు. అయితే వీళ్ళు రాఘవేందర్ రావు గారు, రాఘవేందర్ రాజు గారు, అమరేందర్ రాజు, మరి వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిన కార్యక్రమానికి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం దాన్ని పూర్తిగా డీలింక్ చేసి చూస్తున్నారు. ఈ సంఘటన, ఈ ఫ్యాబ్రికేటెడ్ ఈ సంఘటనకు గతంలో ఉన్న నేపథ్యాన్ని కలిపి చూడడం లేదు పోలీసులు. ఎవరు రాఘవేందర్ రాజు, ఎవరు ఈ అమరేందర్ రాజు, ఎవరు ఆ మధు, వాళ్ళు గతంలో మరి శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా నామినేషన్ వేసిన సందర్భంగా 2 రకాల అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ కు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఒకదాన్ని మరుగున పరిచేందుకు ఒక ఫ్యాబ్రికేటెడ్, ఒక తయారు చేసినటువంటి తనకు అనుకూలంగా వాస్తవాలను కప్పిపుచ్చి యథార్థాలు బయటికి రాకుండా రెండవసారి తన ఆస్తులకు సంబంధించిన, తను ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బుకు సంబంధించిన ఇవేవి వాస్తవాలకు బయటికి రాకుండా ఆయన అఫిడవిట్ ఎన్నికల సంఘానికి ఎన్నికల సందర్భంగా సమర్పించిన పత్రంలో ఉన్న అంశాలను వీళ్ళు బహిర్గతం చేసిన రాఘవేందర్ రాజు వీళ్ళంతా చేసిన సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కట్టుకున్నాడు. ఇంకో అంశం ఏంటో గమనించాలి మనం, ఈ పోలీస్ అధికారుల లేకుంటే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆనాడు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించినారో, మన శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నికైన సందర్భంగా ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరి సమక్షంలో ఈ అఫిడవిట్లు అక్కడ ఫైల్ చేయబడ్డావో అవి తారుమారైనాయని మరి కంప్లైంట్ చేస్తే ఆయన బ్లంట్ గా రిజెక్ట్ చేసి ఉంటే ఇవన్నీ వాస్తవాలే ఉన్నాయి, మీరు ఏదో కల్పితాలు చెప్తే నేను ఎందుకు రాలే, మీరు చెప్పిన పేపర్లో నేను పరిగణలోకి ఎందుకు తీసుకోవాలని ఉట్టిగానే ఆయన కొట్టేస్తే ఈ రాఘవేందర్ రాజు, అమరేందర్ రాజులు వీళ్ళు ఏం చేశారన్నారు, ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు వీళ్ళు ఫైల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసింది. అయితే ఇక్కడ ఈ ఎంక్వైరీ చేసిన సందర్భంగా ఈ సంఘటన జరుగుతుంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అడ్రస్ లేకుండా పోయిండు. మరి ఆయన ఉద్యోగం రాజీనామా చేసిండా, లేకుంటే ఏమన్నా ఆయన ఏమన్నా కనుమరుగు చేసిండా, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిండా, విదేశాలకు పోయిండా, సర్వీసులో ఉన్నాడా, ఇవి దీన్ని తేల్చడంలో ఎన్నికల సంఘం కానీ ఈ పోలీస్ అధికారులకు శ్రద్ధ లేదు, ఎవరు అడుగుతలేరు. ఆయన అయితే అడ్రస్ లేదట. మరి వారెక్కడ? అయితే ఈ రాఘవేందర్ రాజు గారు, అమరేందర్ గారు వీళ్ళందరూ ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ తప్పుగా ఉన్నదంటే నిర్ధారించాల్సింది ఎవరు? ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం నిర్ధారించేందుకు అన్ని కోణాలలో మరి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ చేస్తున్న సందర్భంగా ఇదే మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రాఘవేందర్ రాజు, అమరేందరు, మరి ఇంకొక ఆయన మధు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతం చేసినారు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల సంఘ కంప్లైంట్ను, సంఘం దగ్గర ఉన్న కంప్లైంట్ను విత్డ్రా చేయండి. మీరు చేస్తారా లేదని వాళ్ళ చుట్టూ పోలీస్ అధికారులను వెంటబెట్టిండు. పోలీస్ అధికారులు నిరంతరంగా వారు కుటుంబ సభ్యులను వేటాడుతున్నారు, వెంటబడుతున్నారు. మీరు మంత్రికి అగైనెస్ట్ కంప్లైంట్ చేస్తారా, మీరు మంత్రి దలుచుకుంటే ఉంటారా, మీరు ఏంటిది, మీరు దీన్ని విత్డ్రా చేస్తారా, లేదంటే వాళ్ళు ఎందుకో పేదవాళ్ళు మరి మధ్యతరగతి మామూలు పౌరులైన వాళ్ళు నిజాయితీగా ఒక యథార్థం కొరకు, నిజాయితీ కొరకు ఏదో ఎన్నికల వ్యవస్థలో అన్ని లోపాలు జరుగుతున్నాయి, సరిదిద్దాలి, ఎన్నికల సంఘం లాంటి వాళ్ళు పట్టించుకోవాలని ఢిల్లీకి, హైదరాబాద్ తిరుగుతున్నారు వాళ్ళు ఈ 4-5 సంవత్సరాల నుంచి. మరి అలాంటి వాళ్ళు ఎవరైతే ఒక డెమోక్రసీకి సంబంధించిన ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలను అరికట్టాలని భావనతో మరి ఢిల్లీకి ఇక్కడికి తిరుగుతూ ఎన్నికల సంఘం చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్లకు, నిజాయితీ పరులకు రక్షణ ఇవ్వాలి రాజకీయ పార్టీలు. పోలీసులలో ఎవరైనా నిజాయితీ ఉంటే అలాంటి వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఇక్కడ ఇంతకుముందు మా మిత్రుడు, మన ముందు మాట్లాడిన అడ్వకేట్ గారు చెప్తున్నాడు, ఇక్కడ కంప్లైంట్ ఎవరు ఇచ్చిరండి కమిషనర్ గారికి? ఈ పోలీసుకు ఎవరికి ఇచ్చిరు? మంత్రి గారు ఇచ్చిండా, లేదా ఆ నాగయ్య ఇచ్చిండా, మన యాదయ్యలు ఇచ్చిరా, ఎవరు ఇచ్చిండ్రు? మున్నూరు రవి ఇచ్చిండా? ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే మన సిటీ పోలీస్ అధికార యంత్రాంగం ఎందుకంత మీకు అంత శ్రద్ధ కలిగా, ఎందుకంత ఆతృత, ఉత్సాహము, అంత భక్తి? మీరు ఏ విధంగా మీరు చెప్పండి. పలానా ఆయన కంప్లైంట్ చేసిండు, మంత్రి గారి కంప్లైంట్ చేసిండు,
మేము ఆయన మాకు రక్షణ అడిగిండు, మేము రక్షణ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా బెదిరింపులు వస్తున్నాయి, ఇంకా ఆయన వెంటబడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. అందుకే మేము ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అనుకోని సందర్భంలో ఈ ఫరూకు, హైదర్లు, నాగయ్యలు, యాదయ్యలు వీళ్ళు కలిసినరు, వీళ్ళు దొరికినరు, వీళ్ళ ద్వారా కుట్ర బహిర్గతమైందని చెప్పగలుగుతారా కమిషనర్ గారు? సిటీ కమిషనర్ హైదరాబాద్ ఆయన ఉన్నదా అన్ని దగ్గర ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఏమైనా తయారు చేసుకుంటావా రేపు? ఇవన్నీ కోర్టు అడుగుతుందని. అయితే అసలు దీనికి నేపథ్యము రాఘవేందర్ రాజు గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కాంప్లైంట్ చేస్తే తద్వారా అది రేపు మెటీరియలైజ్ కాబోతుంది. కాబట్టి ఎన్నికల సంఘం చిట్ట చివరిగా నిర్ణయం చేసే దశకు వచ్చింది ఎంక్వైరీ. కాబట్టి ఆ నిర్ణయం జడ్జిమెంట్ బయటకు వస్తే ఈయన మంత్రి పదవికి ముప్పు గండం వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి గండం వస్తుంది. కాబట్టి విజయరామారావు గారు మీరు అలాగే హోల్లో ఉండండి, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ కప్పర్ ప్రసాద్ గారు. కప్పర్ ప్రసాద్ గారు నమస్తే అండి. నన్ను పూర్తి చేయనియమ్మా. ఎన్నికల సంఘం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను విజయరామారావు గారు, మనం కంటిన్యూ చేద్దాం. కప్పర్ ప్రసాద్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కప్పర్ ప్రసాద్ గారు మీరేం చెప్తారు ఈ ఎంక్వైరీకి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి? నిజంగానే జితేందర్ రెడ్డి గారి మీద, జితేందర్ రెడ్డి గారిని అండ్ అలాగే అరుణ గారిని టార్గెట్ చేసి, అంటే ఆయన ముందుకొచ్చి కూడా చెప్పారు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కానీ రిటైర్డ్ జడ్జిని పెట్టి మరీ విచారించండి అంటూ కూడా. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు టీఆర్ఎస్ నాయకులు ఎటువంటి స్పందన లేదు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ కోణంలో చూస్తారు, మీరేం చెప్తారు? నమస్కారం విజయరామారావు గారికి, అట్నే అడ్వకేట్ శ్రీనివాసరావు గారికి, మీకు అందరికి. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచన చేయాల్సింది టీఆర్ఎస్ నాయకులని కాదు, మనం ఆలోచన చేయాల్సింది ప్రభుత్వాన్ని. ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆ శ్రీనివాస్ గౌడ్ గారిని ఎంబడేసుకొని తిరుగుతా ఉన్నాడు. మరి ఇప్పటిదాకా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో లేకపోతే ఒక ప్రెస్ నోటో రిలీజ్ చేసి నా మీద ఇంత కుట్ర జరిగింది, దీనికి పోలీసు వాళ్ళు సత్వరమే చర్యలు తీసుకొని నిందితులను పట్టుకున్నందుకు కనీసం పోలీసులకు ధన్యవాదాలన్నా చెప్పాలని. ఎందుకంటే ఆయనకు తెలియనటువంటి కుట్రను పోలీసులు బయట పెట్టిండ్రు కదా, అది కూడా జరగలే. అయితే ఈయన ఎప్పుడైతే ఢిల్లీకి పోయిండో అప్పుడు ఈ విషయం బయటపడ్డదని చెప్పింది. అంటే ఇలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అట్లనే మంత్రి విజయరామారావు గారు కలిసికట్టుగా వాళ్ళ సొంత పార్టీ నాయకుడైనటువంటి మున్నూరు రవిని కేసులో ఇరికేయడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడ ఎందుకు వస్తున్నది? మున్నూరు రవి అనేటువంటి వ్యక్తి పోయి జితేందర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాడు కాబట్టి జితేందర్ రెడ్డి గారికి సంబంధాన్ని అంటగడతా ఉన్నారు. డికే అరుణ గారు మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, అంటే పార్లమెంట్ ఆమె పోటీ చేసినప్పుడు అసెంబ్లీ నియోజకవర్గంలో డికే అరుణ గారికి మెజారిటీ వచ్చింది, అక్కడ ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు డికే అరుణ గారికి వచ్చినాయి. కాబట్టి డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డి గారిని, మున్నూరు రావు గారిని ఒక ఘటన కట్టి ఈ కేసును ఒక ఇటువైపున తోసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా కేసు ఏంది? ఇప్పటికిప్పుడు పోలీసులు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ పైన ఎందుకని హత్యాయత్నం చేసిండ్రు. సరే, ఒకవేళ చేసిండ్రని అనుకుందాం మనం, ఒక మాట వీళ్ళు హత్యాయత్నం చేసిండ్రనేటువంటి పోలీసులు చెప్పినటువంటి వాదన నిజమైతే ఎందుకోసమని వీళ్ళు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు? శ్రీనివాస్ గౌడ్ కు లేకపోతే జితేందర్ రాజుకు, మున్నూరు రవికి ఏమన్నా ఇంటి పంచాయతీలు ఉన్నాయా, గెట్టు పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే ఇంకెక్కడన్నా ఆస్తి తగాదాలన్నాయా, రాజకీయ తగాదాలన్నాయా? ఇవన్నీ బయట పెట్టాలి కదా. ఇవన్నీ బయట పెట్టినప్పుడు మరి వీళ్ళకు ఉండేటువంటి థ్రెటనింగ్ కూడా, ఇప్పుడు మున్నూరు రవి ఉన్నాడు, మున్నూరు రవికి శ్రీనివాస్ గౌడ్ తో ఏం ఇబ్బంది ఉన్నప్పుడు మరి ఎట్లయితే సుమోటోగా శ్రీనివాస్ గౌడ్ పైన కేసు, శ్రీనివాస్ గౌడ్ కు హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని చెప్పి మున్నూరు రవి మీద కేసు బుక్ చేసినటువంటి పోలీసులు శ్రీనివాస్ గౌడ్ ద్వారా మున్నూరు రవికి కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది, లేకపోతే జితేందర్ రాజుకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది, లేకపోతే జితేందర్ రెడ్డికి కానీ డికే అరుణ గారి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి అటువైపున శ్రీనివాస్ గౌడ్ మీద కూడా కేసు నమోదు చేయాలి కదా. మరి ఎందుకు చేయలేదు కేసు నమోదు? అంటే ఇవన్నిటిని మనం ఆలోచన చేస్తే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే, తమ పలుకుబడి తగ్గిపోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వము దిక్కుతోచక ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ గురై ప్రతిపక్ష నాయకుల మీద ఇబ్బంది పెట్టాలనుకుంది. కానీ ఇలా విచిత్రం ఏంటంటే స్వపక్షం నాయకుల మీద, మున్నూరు రవి అనేటువంటి వ్యక్తి ఆయన ఫేస్బుక్ చూస్తే కానీ లేకపోతే ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ మనం గమనిస్తే కేసీఆర్ వీరాభిమానిని, టిఆర్ఎస్ నాయకుడిని, కేసీఆర్ వీరాభిమాని అని చెప్పి ఆయన పెట్టుకుంటున్నటువంటి పోస్టులు మనకు కనబడతా ఉంటాయి. అంటే తమ పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళ ద్వారా పోలీసులతో వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగంపై చేసి వాళ్ళ ద్వారా బయట వ్యక్తుల పేర్లు చెప్పించి వాళ్లను బదనాం చేయాలనేటువంటి ఒక కుట్రగీయాల ప్రభుత్వం తెరలేపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ స్పష్టంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇందాక విజయరామారావు గారు ఆ అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు ఈ పాలన పైన విసిగి వేసారి ఉన్నారు. వాళ్ళు ఈ పాలనను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కూడా గజ్వెల్లో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కేటీ రామారావు గారు సిరిసిల్లలో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకత నుంచి పక్కకు దొరకాలంటే ఏం చేయాలంటే మసిపూసి మారేడుగాయ చేయాలి, లేకపోతే బురద జల్లాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక సలహాదారును పెట్టుకున్నాడు కదా, రాజకీయ సలహాదారు పీకే అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టుకున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు ఇలా ఈ కేసు అనేటువంటి యంత్రాంగాన్ని బయటికి తెచ్చిండు. దీన్ని ప్రజలను తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి లేదు. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళిద్దరికి నిజంగానే చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారే ఒక లేఖ రాయాలి, నా మీద జరిగినటువంటి హత్యాయత్నం పైన సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఆయననన్నా లేఖ రాయాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారన్నా ఇమీడియట్ గా ఒక మంత్రి మీద హత్యాయత్న ప్రయత్నం జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఒక సింగిల్ జడ్జి చేత విచారణ జరిపించాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమైన సిబిఐకి రాసి వివరాలు బయట పెట్టాలి. కానీ ఇలా విచిత్రం ఏంటంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి కానీ లేకపోతే డీకే అన్న కానీ వీళ్ళు అడుగుతా ఉన్నారు విచారణ చేపట్టేయండి అని చెప్పి. కానీ ప్రభుత్వం ఎందుకు వెనకపోతా ఉంది అంటే వాళ్ళు వేసినటువంటి ఆయుధం అయితే అది బూమరాంగ్ అయింది, అది ప్రభుత్వం తలకు చుట్టుకునేటువంటి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వెనక్కిపోతా ఉన్నారు. అయితే కపర్ ప్రసాద్ గారు మరోపక్క సిపి ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే జితేందర్ రెడ్డి అండ్ అలాగే డికే అరుణ గారి ఇంట్లో కూడా దాడులు జరిగాయి. మరి దీనికి సంబంధించి మనం స్పష్టంగా కనిపిస్తుంది, అది ప్రీ ప్లాన్ అనుకోవచ్చా? మీరేం చెప్తారు? అదే చెప్తున్నానమ్మా, స్పష్టంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర, అందులో పోలీసులు పావులైతా ఉన్నారు. పోలీసులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా చట్టం ప్రకారంగా పోలీస్ వ్యవస్థ నడవాలి, కానీ ముఖ్యమంత్రి గారి చెప్పినట్టో లేకపోతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టో నడిస్తే రేపు రాబోయేటువంటి ప్రభుత్వాలలో ఈ పోలీసులు శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు స్పష్టంగా ఈ తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల ఇబ్బందులు పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు ఇలా మనం చూస్తా ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన చేసినప్పుడు అనేక మంది ఐఏఎస్ల చేత ఐపీఎస్ల చేత అవినీతి అక్రమాలు చేపిస్తే ఇలా మొత్తంగా వాళ్ళు జైలుకు పోయి ఇలా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఇలా మనం గమనిస్తా ఉన్నాం. రేపు ఈ పోలీస్ అధికారులకు కూడా వీళ్ళకి స్టీఫెన్ రవీంద్ర లాంటి అధికారులకు కూడా రేపు అదే రకమైనటువంటి గతి పట్టేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి స్టీఫెన్ రవీంద్ర ఎవరండి? తెలంగాణ ఉద్యమకారుల మీద అక్రమంగా కేసులు బనాయించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టినటువంటి వ్యక్తి స్టీఫెన్ రవీంద్ర. అప్పుడు స్టీఫెన్ రవీంద్రకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తెలంగాణలో జరిగింది. అట్లాంటి ఒక వ్యక్తిని ఇలా ప్రభుత్వం తన పావుగా వాడుకుంటా ఉంది. మనం చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులేమో బయటికి పోయినరు, తెలంగాణ ద్రోహులు రాజకీయ పార్టీల నుంచి అధికారుల దాకా తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ టీఆర్ఎస్ పంచన చేరి వాళ్ళ ద్వారా టీఆర్ఎస్ పనులు తీసుకుంటా ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పుడు మనకు జితేందర్ రెడ్డి ఇంటిపైన దాడి కానీ లేకపోతే డీకే అరుణపై ఇంటిపైన దాడి కానీ శ్రీనివాస్ గౌడ్ అభిమానులు పెద్ద శ్రీనివాస్ గౌడ్ మీద అభిమానం ఉప్పొంగిపోయి ఎవరు చేయలే. కాకపోతే అయితే ఆయన మీద అభిమానం ఉప్పొంగి ప్రకటన పెట్టిందంటే వాళ్ళు టీజీఓ అధ్యక్షులు పెట్టవచ్చు, టీజీఓ సంఘం పెట్టవచ్చు ఆయన మీద అభిమానం ఉప్పొంగి. కానీ కార్యకర్తలు ఆయన మీద అభిమానం ఉప్పొంగి పోలే. అందరూ బీరు బిర్యానికి పనిచేసేటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళు పోయి దాడులు చేశారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సీసీ ఫుటేజ్ ఉంది, వాళ్ళ పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి మరి ఇదే స్టీఫెన్ రవీంద్ర కేసు బుక్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే కేవలం అధికారులు వీళ్ళు మంత్రి చెప్పినట్టు, ముఖ్యమంత్రి చెప్పినట్టు, మంత్రి చెప్పినట్టు వీళ్ళు చెంచాగిరి చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. దీనికి సంబంధించి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు విచారణను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రైట్, చూస్తున్నాం కొద్ది రోజులుగా కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించి రోజుకి ఒక కోణంలాగా బయటకు వస్తుంది. ఎంతో మంది పేర్లు బయటికి వచ్చాయి, అటు బీజేపీ నేతలకు సంబంధించి అండ్ అలాగే అనుమానితులు చూసుకుంటే గనుక వాళ్ళు కూడా టీఆర్ఎస్ నేతలు అంటూ కూడా వాళ్ళ ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూస్తే వాళ్ళు టీఆర్ఎస్ నేతలు అంటూ కూడా బయటపడింది. కానీ రోజుకు ఒక్కొక్క వార్త బయటికి వస్తుంది. అసలు ఇది నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే చంపడానికి ప్లానా లేకపోతే బీజేపీ నేతలను టార్గెట్ చేసి వాళ్ళని ఇరికించడానికి ప్లానా అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ముమ్మాటికి కేవలం బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలి, బీజేపీ నేతలను ఏ విధంగా జైలుకి పంపించాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ అసలు విచారణ జరిపించండి, సమగ్ర విచారణ పోలీసులు జరిపించాలి అంటూ కూడా వాళ్ళు ఏమాత్రం చెప్పడం లేదు. అండ్ ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అసలు నిజంగానే ఇక్కడ ఎవరు తప్పు అనేది మాత్రం ఒక సమగ్ర
సమగ్ర విచారణ జరిగితేనే బయటపడుతోంది అనేది మాత్రం ఒక నిజమని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కప్పర్ ప్రసాద్ గారు అండ్ అలాగే గోశాల శ్రీనివాస్ గారు, విజయరామారావు గారు. ఎస్ కప్పర్ ప్రసాద్ గారు, మీరు ఇంతకు ముందు చెబుతున్నారు అంటే ఇది అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఎటు మల్లుతుంది, ఇది నిజంగానే చూసుకున్నట్లయితే గనక ఈ వార్తలు, ఈ హత్య కోణం ఏదైతే ఉందో దీనికన్నా ముందు శ్రీనివాస్ గౌడ్ ఎన్నికలకు సంబంధించిన అసలైన అంశం పక్కదారి పడుతోంది అని అనుకోవాలా? అసలైన అంశం అక్కడే స్టార్ట్ అయింది, కానీ ఈ హత్య కోణంలో ఇప్పుడు ఆగింది అంటే పక్కదారి పట్టిస్తున్నారా టిఆర్ఎస్ నేతలు దీనికి? అంటే ఇక్కడ స్పష్టంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే అఫిడవిట్ వేశారో, ఎన్నికల అఫిడవిట్, తప్పు అనేది తేలింది. ఆ తప్పు అనేది తేలిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి దానికి సంబంధించిన అనేక రకాల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి. అదొకటి జరుగుతా ఉంది, ఆ వైపున ఒకటి జరుగుతా ఉంది. అయితే దీనికంటే ముఖ్యంగా ఇంకొక అంశం మాట్లాడాల్సింది ఏంటంటే, ఎవరైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో, ఈ శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా మారిండు. ఒక కేవలం రాజ్యాంగ పరిధిలో పనిచేసినటువంటి వ్యక్తిలాగా లేడు ఆయన. ఎందుకంటే ఆయన పూర్వాశ్రమంలో కూడా ఆయన పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రౌడీ షీటర్ అని, రౌడీ అని, బెదిరిస్తాడని. అంతకు ముందు ఈయన ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఏసీబీ కేసులు ఉన్నాయి. ఏసీబీ కేసులలో సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈయన జైలుకు పోయినటువంటి చరిత్ర కూడా ఉన్నది. ఆ కేసులన్నీ కూడా ఇప్పటిదాకా ఏవి మూసేయలే. అవన్నీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఆయన టిఆర్ఎస్ లో చేరింది, ఆయన తెలంగాణ ఉద్యమంలో చేరిందే ఆ కేసుల నుంచి రక్షణ పొందడం కోసం. తెలంగాణ ఉద్యమంలో చేరిండు, కేసుల నుంచి రక్షణ పొందిండు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో చేరి మిగతా ఈ కేసులన్నింటినీ ఇతర పైన మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఉద్యోగులు గడగడలాడుతా ఉన్నారు. మొన్ననే నాకు తెలిసి ఒక మిత్రుని ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఒక మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ లోని ఒక ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ కు ట్రాన్స్ఫర్ పైన పోయిండు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. పోతే ఆయన పోయేటప్పుడే అనేక రకాలుగా బాధపడి ఏడ్చినటువంటి పరిస్థితి. నాకు వద్దు, నన్ను తప్పియండి అక్కడి నుంచి, ఎట్లయినా నేను అడిగి పోలేను మహబూబ్ నగర్ కు అంటే బలవంతంగా మహబూబ్ నగర్ పంపిస్తే ఆయన చేత అనేక రకాల అక్రమాలు చేపిస్తూ ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా మనకు బయటకు వస్తా ఉంది. అదొక్కటే కాదు, ఎంఆర్ఓల చేత, ఎండిఓల చేత, పోలీసుల చేత ఈయన అనేక రకాలైనటువంటి అక్రమాలు చేపిస్తా ఉన్నాడు. బెదిరించి, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి బెదిరించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంతెందుకంటే మొన్నటిదాకా బయటకు వచ్చినటువంటి విషయం, మమత అనేటువంటి వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిన అరగంటలో మళ్ళీ ఎట్లా రీఇన్స్టిట్యూట్ అవుతుంది అక్కడనే? దాని వెనక ఎవరి ప్రోద్బలం ఉన్నది? ఎవరు ఆమెను అంత బలమైనటువంటి, అంటే ఒక గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలకి అంత బలమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వంలో? అంటే ఈ వెనక నడిపించేటువంటి యంత్రాంగం టీజీఓ సంఘానికి గతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా గుప్పిట్లో పెట్టుకొని తన ఇష్టానుసారంగా పాలన చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ లోనే అంత పవర్ ఆయన చూపిస్తే ఇంకా మహబూబ్ నగర్ పరిస్థితి మనం ఆలోచన చేయొచ్చు. అక్కడ ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు, ఎవరు నోరెత్తడానికి లేదు, ఎవరు గొంతెత్తడానికి లేదు. ఎవరైనా ఎత్తితే ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి లోపలేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మనకు అక్కడ ఇందాక కూడా అర్థమైంది, మన గతంలో అక్కడ ప్రాంత ప్రజలు ఉద్యమం చేశారు. గుడి భూములు కబ్జా అవుతున్నాయి, గుడి భూములు కబ్జా అవుతా ఉన్నాయి, బడి భూములు కబ్జా అవుతా ఉన్నాయి. అసలు కబ్జాదారులు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో విచ్చలవిడిగా పెట్టరైపోతా ఉన్నారు. ప్రభుత్వ భూములు కనిపించకుండా పోతా ఉన్నాయి. అంటే వీటన్నింటి మీద కూడా ఎక్కడ కూడా విచారణలు లేవు. ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ రకమైనటువంటి దొంగ కేసులు పెట్టి బెదిరించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని అన్నింటి మీద సమగ్రంగా విచారణ జరగాలంటే అసలు హత్యాయత్నం చేయడానికి గల కారణాలు ఏందనేది వెలికి తీస్తే మొత్తంగా చిట్టా అంతా కూడా బయటకు వెళ్తుంది. హత్యాయత్నం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించట్లేదు. కానీ పోలీసు వాళ్ళు ఒకవేళ నిజంగానే హత్యాయత్నం జరిగింది అని అనుకుంటే దాని కారణాలను కూడా వెలికి తీయాలి కదా. అసలు ఎందుకు నిజంగానే ఈయన మీద హత్య చేసేంత కసి, కోపం వీళ్ళందరికీ ఎందుకున్నది అనేటువంటి విషయాన్ని వెలికి తీయాలి కదా. దాని మీద కూడా విచారణ జరపాలి కదా. మరి అవన్నీ ఎందుకు జరపట్లేదు, అవన్నీ ఎందుకు చేయట్లేదు? సుమోటోగా ఎందుకు కేసు బుక్ చేసిండు? శ్రీనివాస్ గౌడ్ ఏమన్నా ఫిర్యాదు చేశారా? లేకపోతే శ్రీనివాస్ గౌడ్ తరఫున ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఎవరు ఫిర్యాదు చేయలేదే. మరి పోలీసులు ఈ రకంగా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన మీద అంత ప్రేమ కురిపించడానికి గల కారణం ఏందో కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి కొందరు నిందితుల్ని పట్టుకొని కూపి లాగితే ఇదంతా తేలింది కదా. మరి ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను పట్టుకొని కూపి లాగండి శ్రీనివాస్ గౌడ్ చరిత్ర అంతా కూడా బయటకు వస్తుంది కదా. మరి మీరు అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. వీళ్ళని అరెస్ట్ చేసినట్టు ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా. చేయలేరు. ఎందుకంటే కావాల్సుకొని కుట్రపూరితంగా ఈ రకమైనటువంటి కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఇవి చెల్లవు, ఇవి రాజ్యాంగం ప్రకారం కానీ, చట్టం ప్రకారం కానీ, న్యాయం ప్రకారం కానీ ఈ కేసులు ఏవి చెల్లవు. ఖచ్చితంగా ఈ ప్రజా కోర్టులో రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు
శ్రీనివాస్ గౌడ్ కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కానీ ఈ ప్రభుత్వానికి కానీ తగిన శిక్ష విధిస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఎస్ శ్రీనివాస్ గారు, మొదటి నుంచి కూడా ఏదైతే జితేందర్ రెడ్డి అండ్ డికే అరుణ పేర్లు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ నుంచి ఒకే మాట వినిపిస్తుంది, సిబిఐ నుండి విచారణ జరిపించండి, లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇది చూస్తుంటే కనుక నిజంగానే రాష్ట్ర విచారణ సంస్థల మీద వీళ్ళకి నమ్మకం లేదా? ఒకవేళ లేకపోతే ఎందుకు నమ్మకం లేదంటారు మీరు? మీరు ప్రశ్న వేసినప్పుడు, సుదీర్ఘమైన ప్రశ్న వేసినప్పుడు కంక్లూజన్ వాళ్ళకి రాష్ట్ర ఎంక్వైరీ మీద నమ్మకం లేదని చెప్పారా? లేదు కదా. కేంద్ర దర్యాప్తు సంస్థ చేయించమంటే రాష్ట్రం మీద నమ్మకం లేదని కాదది. రాష్ట్రంలో సమగ్రమైన దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సహకరించొద్దు అని. నా ముందు మాట్లాడిన ఆయన ఏ పార్టీయో తెలియదు, కానీ హత్యా ప్రయత్నం చేయడానికి కారణాలు ఏమిటో తెలియాలన్నారు. అంటే హత్యా ప్రయత్నం చేసింది ఆయన దాన్ని అంటే పూర్వపక్షం చేస్తున్నారా? దీన్ని ఏమంటారంటే తర్కంలో మీమాంస పూర్వపక్షం అంటారు. వాళ్ళు ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో దాని విచారణ చేయమని అంటున్నారు. అది మొత్తం సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వడం వల్ల తప్పులు వాటంతటా అవి దొల్లుకు వస్తుంటాయి. కొంచెం సమయం పాటించి మాట్లాడాలి. కాబట్టి ఎక్కువసారి మనకు ముఖ్యంగా ఇక్కడ చర్చ కేవలం ఈ అక్రమ కేసుల గురించేనా, లేకపోతే నేను మాట్లాడింది మీరు సరిగా అర్థం మాట్లాడలేదు. మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు, మీరు సుదీర్ఘంగా మాట్లాడారు. మీరు మాట్లాడుతుంటే హత్య చేయడానికి కారణాలు అన్నారు. మీరు హత్య చేయడానికి కారణాలు దర్యాప్తు చేయాలన్నారు. కాదు నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాను. మీరు అనేదానికి మళ్ళీ మీరు క్లారిఫికేషన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ మీరు క్లారిఫికేషన్ ఇస్తే అరగంట విన్నా మీది విజయ రామారావు గారు నేను ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. ఇక్కడ ప్రేక్షక కావాలంటే పెట్టుకోండి, నిర్వహణ రావాలి. కొద్దిగా వాల్యుబుల్ టైం ఉంది మాకు. సరదాగా రాలేదు కదా ఇక్కడికి. విజయరామారావు గారు నేను ఎప్పుడు వచ్చినా ఇటువంటి చర్చ జరుగుతోంది. మీరు డికే అరుణ గారు కానీ అక్కడ ఉంటే జితేందర్ రెడ్డి గారు కానీ ఏమని అడిగారు? దీంట్లో కేవలం హత్యా ప్రయత్నం కుట్రను భగ్నం చేసా ఉంటున్నారు. వాళ్ళు భగ్నం చేశారా? కొత్త కుట్ర కేసు నడిపెత్తున్నారా? ప్రభుత్వము అంటే ప్రభుత్వంలో ఉన్న పాలకపక్షము, పాలపక్షంలో మంత్రివర్గానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్న పోలీసులు, వీళ్ళందరి యొక్క వ్యవహారాల మీద దీంట్లో సమగ్రమైన దర్యాప్తు జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకి దీని చేత దర్యాప్తు చేయించాలి. దాంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రాష్ట్ర ప్రభుత్వమే దీంట్లో ముద్దాయిగా ఉంది. ఇక్కడ వారు ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల మీద ఇంతటువంటి పూర్తిగా వాళ్ళు వీరి మీద ఆరోపణలు చేస్తున్నారు. వీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి? ఇక్కడ దర్యాప్తు సంస్థలను చెప్పుకోబడుతున్న సిఐడి కానీ పోలీస్ కానీ ఇంకేదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న యంత్రాంగం మళ్ళీ రిపోర్ట్ చీఫ్ మినిస్టర్ గారికి ఇస్తారు. ఈ ఫైల్ దర్యాప్తు చేస్తున్న ఫైల్ సంకల పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. అది ఎప్పటి నుంచి జరుగుతుందే కదా. అంచేత కేంద్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించమన్నారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇది రాజకీయాలతో ముడిపెట్టడం జరుగుతుంది, కానీ రాజకీయాలే మాట్లాడుకుని ఆయన శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఎందుకు ఎటువంటి హత్యా ప్రయత్నం జరిగింది అంచేత ప్రభుత్వ విధానాల్లో వైఫల్యాలకు ఈ కేసుకి ముడిపట్టి చూడకూడదు. వారు కేవలం ఈ కేసును పోలీసులు మేము ఇది ఛేదించాము, భగ్నం చేసాము అంటున్నారు. కాబట్టి ఆ కోణంలో, ఆ పరిధిలోనే ఇది కేసు నిజంగానే జరిగిందా, నిజంగా కుట్ర జరిగిందా, అసలైన కుట్ర ఏ అఫిడవిట్లు అయితే 2 వేశారని చెప్పి అనుకుంటున్నారు అని చెప్తున్నారు, ఆరోపిస్తున్నారో ఆ ఎన్నికల కమిషన్ ముందు వేసిన అఫిడవిట్లన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. లోపభూయిష్టమే కాదు, ఆయన ప్రమాణం చేశారు ఎన్నికల కమిషన్ ముందు ఆన్ ఓత్ యాక్ట్ కి భంగం కలిగించారు. కాబట్టి ఆయన ఏదైతే ప్రమాణ పత్రం సమర్పించారో, అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రంలో పొంతన లేని 2 అఫిడవిట్లు వేశారు. అవన్నీ కూడా మిస్లీడ్ చేసేవే. దే ప్లేడ్ ఫ్రాడ్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ by submitting 2 affidavits with different statements and also with unfair statements అన్నది వీళ్ళు రుజువు చేయడానికి ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? కేంద్రానికి, ఆ నిర్వాచన ఆయోగం ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు.
చేసేసే ఉంటారు. తుది రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే అక్కడ యాక్టివ్ గా ఉండి అఫిడవిట్ల ఉదంతాన్ని అది తవ్వుతున్నారో, తవ్వకాలు చేశారో వారి నుంచి రక్షణ పొందడానికి, అది ఎస్కేప్ అవ్వడానికి, దాన్ని హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ because of submitting a wrong affidavit with wrong facts, wrong statements, and also for misleading the election commission by playing fraud. అనేది పెద్ద కేసు. అది ఆ కేసు నుంచి బయటపడడానికి ఇంకో తప్పుడు కేసు. ఏ జూట్ ఛపానేకే లియా అంటారు చూసారా, ఒక తప్పు నుంచి బయటపడడానికి అనేక తప్పులు చేయడం జరుగుతోంది. కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ చేయండి. అంతేకాని నియోజకవర్గంలో ఏమేమి పొరపాటు చేశారు, ఆ పరిపాలనా పొరపాట్లు వేరేది, అది కంప్లైంట్ ఇచ్చుకోండి, దీన్ని ముడిపెట్టద్దు. ఇక్కడ కేవలం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇచ్చిన కంప్లైంట్ని నుంచి బయటపడడానికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఫిర్యాదుదారులు ఎవరున్నారో వాళ్ళ మీద ఒక థ్రెట్ గా వాళ్ళని భయపెట్టాలి, వాళ్ళు విత్డ్రా చేయించాలి. కాబట్టి అదే ఉద్దేశంతో ఈ తప్పుడు కేసులు బనాయించారు. అక్కడ ఎవరో ఉన్నారని చెప్తున్నారు. ఆయన జితేందర్ రెడ్డి గారి బీజేపీ నాయకులు ఇంట్లో మున్నూరు రవి అండ్ ఇంకో ఆయన ఎవరు ఉన్నారండి. ఓకే, వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, కొన్ని షెల్టర్ తీసుకున్నారు. షెల్టర్ ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేది ఢిల్లీ వెళ్తే ఎవరైనా షెల్టర్ తీసుకోవచ్చు. మనకు తెలియదేమో, కాంగ్రెస్ ఎంపీల క్వార్టర్స్ లో వీళ్ళు వెళ్ళి పడుకుంటారు, టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి పడుకుంటూ ఉంటారు, టీఆర్ఎస్ నాయకుల క్వార్టర్స్ లో వీళ్ళు వెళ్ళి పడుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ కారులో వీళ్ళ కారులో వీళ్ళు తీసుకుంటారు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటూ ఉంటాయి. అంచేత రాజకీయంగా అక్కడ ముద్దాయి తలదాచుకో, ముద్దాయి అని అనక్కర్లేదు. అప్పుడు అతను ముద్దాయిగా చూపించేసి అతను బహుశా అక్కడ ఉన్నాడో లేదో. నా అనుమానం ఏంటంటే వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఉన్నారా, తెలంగాణ హైదరాబాద్ నుంచి పట్టుపోయి అక్కడ అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారా? ఎవరు సాక్షులు? అక్కడ పంచాయతీ ఏం నిర్వహించారు? అలా పట్టుకుని అంటే అక్కడ కనీసం మేజిస్ట్రేట్ కానీ అక్కడ పోలీసులు కానీ అడిగారా? పోలీసులు మీకు సహాయం చేశారా? అక్కడ లోకల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారా? అక్కడ తెలంగాణ పోలీసులు వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకుని అక్కడి నుంచి వీళ్ళ యొక్క జ్యూరిడిక్షన్ లేని చోటుకి వెళ్ళి ఎలా ఆపరేషన్ కండక్ట్ చేశారు? ఆపరేషన్ కండక్ట్ చేసేప్పుడు అక్కడ పర్మిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు మీకు అసిస్ట్ చేశారు? లోకల్ పోలీస్ అసిస్ట్ చేయాలి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు జరిగిన తతంగాన్ని అంతా రికార్డు చేశారా? రికార్డు చేస్తే ఎవరు సాక్ష్యాంతకాలు పెట్టారు? అసలు మీ ప్రజలు నమ్మాలంటే, రేపు న్యాయస్థానాలు నమ్మాలంటే మీ ఆపరేషన్స్ అన్నింటినీ జెన్యూన్ అని ఎవరికి అక్కడ మీరు ఏది సపోర్ట్ చేసుకుంటారు? మీరంతా కూడా $1,000 క్వశ్చన్ మార్క్ తోటి మీ యొక్క ప్రవర్తన ఉంది. కాబట్టి దేని మీద విచారణ జరగాలి? అసలు మీరు ఇందాక ఒక విషయం చెప్తాను, ఎవరి మీద నేరం ఆరోపింపబడిందో ఆ ఆరోపింపబడిన వాళ్ళు, ఆరోపణదారు వాళ్ళు నేరస్తులు కాదు. కాబట్టి వాళ్ళే అడుగుతున్నారు దీని మీద సమగ్ర విచారణ చేయండి అంటే. ఫిర్యాదు ఇచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఇంతవరకు ఒక ప్రకటనే చేయలేదు. పోనీ ఇప్పటికైనా పోలీసులు ఆయన దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఏం తీసుకున్నారా? ఎప్పటికైనా అసలు కంప్లైంట్ షీట్, ఒక కంప్లైంట్ ఎవరైనా అతనికి ఒక కంప్లైంట్ లేకపోతే ఆ కంప్లైంట్ ఇప్పటికీ కూడా తీసుకోలేదా? ఏమంటే ఇలాగ మేమే ఛేదించాం, మేమే దాన్ని భగ్నం చేస్తాం. అయితే శ్రీనివాస్ గారు ఇక్కడ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు కూడా రాలేదు, అనుచరులు కానివ్వండి లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి. కానీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. డ్రైవర్ ని అరెస్ట్ చేశారు ఇప్పటికే, జితేందర్ రెడ్డి గారు డ్రైవర్ ని, అండ్ పిఏకి కూడా నోటీసులు జారీ చేశారు. చెప్పండి. ఎస్, దీన్ని ఏ విధంగా చూస్తారు? కంప్లైంట్ ఇవ్వక ముందే పోలీసులు ఇలా కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. మనం ఎవరైనా ఒక నేరస్తుని పట్టుకున్నప్పుడు ఆ నేరస్తుడు ఏదో విషయంలో దర్యాప్తు చేస్తుంటే వాడి దగ్గర నుంచి అనేక విషయాలు బయటపడినప్పుడు పోలీసు సోమోటో దర్యాప్తు ఇమ్మీడియట్ గా యాక్షన్ చేసి డిఫ్యూజ్ చేసి భంగనం చేయొచ్చు, తప్పేం లేదు. తప్పు చేసి అది కంప్లైంట్ ఇచ్చే వరకు ఆగక్కర్లేదు. ఏదో ఎక్కడో సందర్భంలో ఒక గంజాయి కేసులో ఒక నేరస్తుడు పట్టుకున్నారు, ఎక్కడి నుంచి గంజాయి తీసుకొస్తున్నావు ఏమిటైనప్పటికీ ఏదో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఈ వ్యాపారం అండి, దీంట్లో ఎవరెవరు ఉన్నారని చెప్తారు. కాబట్టి దాని ఆధారంగా వెంట వెంటనే చర్యలు తీసుకుంటారు పోలీసులు. వాళ్ళని మనం తప్పట్టక్కర్లే. కానీ ఈ కథ అంతా నువ్వు ఏమంటే భగ్నం చేస్తాం, మిమ్మల్ని రక్షించాం, మీ ప్రాణాన్ని హానికారం కూడా చేస్తామని చెప్తారు కదా, అప్పుడు వారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. ఎప్పటికైనా ఎన్ని రోజులు అయింది, ఎప్పటికి కూడా వాళ్ళు ఆయన దృష్టి వెళ్ళలేదా? ఈ పోలీసు ఆయన దృష్టి తీసుకెళ్లాలి కదా. ఇదిగోండి మేమే జరిగిన హత్య కుట్రని మేము భగ్నం చేశాం, కాబట్టి అవును
నా మీద ఎప్పటి నుంచో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ అనేక సందర్భాల్లో రైట్ నాకు గోశాల శ్రీనివాస్ గారు, అందరి- ఎస్ కప్పర్ ప్రసాద్ గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇందులో పీకే రాజకీయ వ్యూహం కూడా ఇందులో ఉంది అంటూ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగానే పీకే రాజకీయ వ్యూహంలో కూడా ఇది కూడా ఒక భాగమేనా? ఏ విధంగా చెప్తారు మీరు? 100% అండి. ఇందాక నేను అన్నటువంటి సందర్భంలో బహుశా శ్రీనివాస్ గారికి మరి పూర్తిగా నా మాటలు వినబడ్డాయో తెలియదు నాకు, కానీ It is నేను recorded. ఏమంటున్నాను, మిస్టర్ శ్రీనివాస్ ప్రసాద్ మీద ఎవరో పేరు తెలీదు. ఇట్ ఈస్ రికార్డ్ అయింది. శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి కుట్ర కూడా ఉంది కదా ఇందులో. ఆ కుట్రను కూడా వీళ్ళు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన అందరి మీద వేధింపులు చేస్తున్నాడు అనేటువంటి మాట చెప్పాను. నేను శ్రీనివాస్ గౌడ్ వెనకేసుకు రాలేదు. మీరు ఏం చెప్పారు అంత ఉంటుంది, చదువు చూసుకోండి, పొరపాటు మాట్లాడారని కాదు, చూసుకోండి అంటున్నాను. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి ఎంటర్ అయిండు, ఈ తెలంగాణలో ఆయనను ఈయన సలహాదారుగా పెట్టుకొని ప్రయత్నాలు మొదలు పెట్టిండు, అప్పటి నుంచే ఈ కుట్రకోణం మొదలైంది. అందులో వేరే ఏంటంటే గతంలో పీకే అనేటువంటి వ్యక్తి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి పోయినా ఈ రకమైనటువంటి ఒక కుట్ర చేయడం ద్వారా, ప్రజలలో ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించడం ద్వారా, రెండు రాజకీయ పక్షాల మధ్య వైరాన్ని తీవ్రం చేయడం ద్వారా ఒక పక్షానికి ప్రజలు అనుకూలంగా పోయే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ అదే జరిగింది, కర్ణాటకలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది. ఈయన ఎక్కడ పోయినా కూడా ఒక రకమైనటువంటి కుట్ర. ఈవెన్ దో మనకు జగన్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది. అంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి యొక్క కుట్రలో ఈయన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినటువంటి పనులను అవలంబిస్తూ ఈ కుట్రకు తెరలేపిండ్రు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇక్కడ ఎందుకు శ్రీనివాస్ గౌడ్ ద్వారానే ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది అంటే, శ్రీనివాస్ గౌడ్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి కేసు పెట్టినటువంటి వ్యక్తి మున్నూరు రవి కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తే కదా. మరి మున్నూరు రవి మీద కేసు పెడితేనేమో బలహీన వర్గాలకు సంబంధించి మున్నూరు రవికి కులానికి సంబంధించినటువంటి ఏ నాయకుడు మాట్లాడతలేడు. మరి అదే శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన విషయం వచ్చేసరికి శ్రీనివాస్ గౌడ్ కులానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వచ్చి బయట బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేంది విచిత్రంగా లేదు అంటే, కేవలం ఇక్కడ ప్రతిపక్ష నాయకుల మీద ఒక వర్గం చేత కేసులు పెట్టించి తద్వారా తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి కుట్రలన్నింటినీ బహిర్గతం కావాలంటే, లేదా శ్రీనివాస్ గౌడ్ పైన జరిగినటువంటి హత్యాయత్నం ఎందుకు జరిగింది అనేటువంటి విషయం కూడా బహిర్గతం కావాలంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, జరిపించాలి ఖచ్చితంగా. కానీ ఈ ప్రభుత్వ పోలీసుల వల్ల పూర్తి దర్యాప్తు జరగదు. వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అయినా లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా అయినా విచారణ జరిపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ గోశాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కప్పర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ విజయరామారావు గారు. అది మొత్తానికి అయితే ఇది శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ఉల్లంఘన దగ్గర స్టార్ట్ అయిన స్టోరీ ఏదైతే ఉందో, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించిన కోణంలో అయితే ఇప్పుడు ఇక్కడ ఆగింది. కానీ ఇందులో బీజేపీ నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి జితేందర్ రెడ్డి అండ్ అలాగే ఇంకొకటి డీకే అరుణ. వీళ్ళిద్దరు కూడా బీజేపీ రాజకీయ స్ట్రాటజీలో ముఖ్యమైన నేతలుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి అనేది మరోపక్క చూసుకుంటే గనక పీకే రాజకీయ వ్యూహంలో ఇది కూడా ఒక భాగం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించి పోలీసులు ఇలా చాకచక్యంగా వ్యవహరించడాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అంటూ కూడా మరోపక్క పోలీసులకు సంబంధించి స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ మరోపక్క బీజేపీ నేతలకు సంబంధించి చూసుకుంటే గనక సిబిఐ విచారణ జరిపించాలి, లేకపోతే రిటైర్డ్ జడ్జిలను కూర్చోపెట్టి విచారణ జరిపించాలి. మాకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టే సంస్థల మీద ఎటువంటి నమ్మకం లేదంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్ హత్య కోణం ఎక్కడ ఆగుతోందనేది నిజంగానే రోజుకి అయితే ఒక్కొక్క కోణం బయటకు వస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.